హే గాయ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మన యాప్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి బంపర్ ఆఫర్ 90% డిస్కౌంట్తో నడుస్తుందండి. 2000 రూపాయల కోర్స్ని కేవలం 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందచేయడం అయితే జరుగుతుంది. ఇందులో కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడము జరుగుతుంది. సో అందరూ కూడా గమనించాలి, మొదట 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. యాప్ డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు కనుక లాంగ్ టర్మ్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగిందండి. ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ప్రారంభ ఆఫర్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది? ఇన్ విచ్ స్టేడియం విల్ ద 2026 ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బి హెల్డ్? ఎక్కడండి? ఆప్షన్ సి అండి, మెట్లైఫ్ స్టేడియం, న్యూజెర్సీ. 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కి అమెరికాలో న్యూజెర్సీలో ఉన్న మెట్లైఫ్ స్టేడియం అయితే ఆతిథ్యం ఇచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే మనకు ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్ అనేది ఇటీవలే ఫైనల్ అయితే ముగిసిందండి. ఇందులో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించడం జరిగింది. ఏ దేశం పైన? అర్జెంటీనాపై స్పెయిన్ విజయము సాధించింది, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. 2026 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద 2026 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ బ్యాడ్మింటన్? ఆప్షన్ ఏ, ఇండియా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2026 ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను నిర్వహించే అవకాశాన్ని భారతదేశానికి అప్పగించడము చూడవచ్చు. నెక్స్ట్, 2026 ఫీబా మహిళల బాస్కెట్బాల్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద 2026 ఫీబా ఉమెన్ బాస్కెట్బాల్ వరల్డ్ కప్? ఆప్షన్ డి, జర్మనీ. 2026లో జరిగే ఫీబా మహిళల బాస్కెట్బాల్ ప్రపంచ కప్ టోర్నమెంట్కు జర్మనీ దేశం ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్ వన్. 2026లో ప్రయోగించనున్న నాసా యొక్క ఆర్టెమిస్ 3 మిషన్ చంద్రునిపై ఏ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఉద్దేశించబడింది? నాసాస్ ఆర్టెమిస్ 3 మిషన్ ప్లాన్డ్ ఫర్ 2026 aims to explore which region of the moon? ఆన్సర్ ఆప్షన్ బి, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువము, లూనార్ సౌత్ పోల్ అండి. ఓకే, ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా 2026లో వ్యోమగాములను చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దించడానికి నాసా ప్రణాళికలు సిద్ధం చేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2026 శీతాకాల పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2026 వింటర్ పారాలింపిక్స్? ఆప్షన్ ఏ, ఇటలీ. 2026 వింటర్ ఒలింపిక్స్తో పాటు శీతాకాల పారాలింపిక్స్ క్రీడలకు కూడా ఇటలీ, మిలాన్ మరియు కోర్టినా ఆతిథ్యం అయితే ఇస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 2026 శీతాకాలపు ఒలింపిక్స్ యొక్క అధికారిక మస్కట్ పేరేంటి? వాట్ ఈస్ ద అఫీషియల్ మస్కట్ ఆఫ్ ది 2026 వింటర్ ఒలింపిక్స్? ఆప్షన్ సి, టీనా అండి. ఓకే, టీనా. 2026 వింటర్ ఒలింపిక్ క్రీడల అధికారిక మస్కట్గా 2 స్టోర్స్ అంటే ముంగీస్ అలాంటి జంతువులు అయిన టీనా మరియు మీలోలను ఎంపిక చేశారు. ఇందులో ఒలింపిక్ మస్కట్ పేరు టీనాగా మనమైతే చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ స్టాటిక్ జీకే. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఆస్కార్ అవార్డ్? ఎవరండి? భాను అతయ్య. ఆప్షన్ బి అండి. 1982లో వచ్చిన గాంధీ చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా భాను అతయ్య ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఏ చిత్రానికండి? గాంధీ. నెక్స్ట్ వన్. భారతదేశంలో 5 నదుల భూమి, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్? ఏంటండి? పంజాబ్. ఓకే, పంజాబ్. బియాస్, చినాం, జీలం, రవి మరియు సట్లైజ్ అనేటువంటి 5 నదులు ప్రవహించడం వల్ల పంజాబ్ను 5 నదుల భూమి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రాణి కీ వావ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాణి కీ వావ్. ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రాణి కీ వావ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అండి. గుజరాత్లో ఉందండి ఇది. ఓకేనా. ప్రసిద్ధ మెట్ల బావి అయిన రాణి కీ వావ్ గుజరాత్లోని పఠాన్ జిల్లాలోని సరస్వతి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ? ఎవరండి? ఆప్షన్ ఏ విజయలక్ష్మి పండిత్ గారు. ఎవరండి? విజయలక్ష్మి పండిత్. 1953లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 8వ సమావేశానికి విజయలక్ష్మి పండిత్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది. వీరు విజయలక్ష్మి పండిత్ గారు జవహర్లాల్ నెహ్రూ గారి సిస్టర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. రౌఫ్ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యము? రౌఫ్. The folk dance Rauf is associated with which state or union territory? ఆప్షన్స్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. రౌఫ్ అనేది జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీరీ లోయకు చెందిన అత్యంత ప్రసిద్ధ జానపద నృత్యము. నెక్స్ట్ వన్. మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఎలిఫెంటా గుహలు ప్రధానంగా ఏ హిందూ దేవునికి అంకితం చేయబడ్డాయి? ద ఎలిఫెంటా కేవ్స్ ఆర్ ప్రైమర్లీ డెడికేటెడ్ టు విచ్ హిందూ డైటీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి. శివునికి సంబంధించినవి. ఓకే. ముంబై తీరంలో ఉన్న ఎలిఫెంటా గుహల్లోని శిల్పాలు ప్రధానంగా పరమశివునికి అంకితము చేయబడ్డాయి. నెక్స్ట్ వన్. భారజలం యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హెవీ వాటర్? ఏంటండి? ఏ D2O డ్యూటీరియం ఆక్సైడ్ అంటారండి. D2O. భారజలం లేదా డ్యూటీరియం ఆక్సైడ్ యొక్క రసాయన సూత్రము D2O. దీనిని అణు రియాక్టర్లలో మోడరేటర్గా ఉపయోగిస్తారు. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్. పవనపుణ్యానికి SI ప్రమాణం ఏంటి? పవనపుణ్యానికి SI ప్రమాణం. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? ఆప్షన్ డి హెడ్జెస్ అండి. హెడ్జెస్. భౌతిక శాస్త్రంలో పౌనపుణ్యాన్ని హెడ్జెస్లలో కొలుస్తారు. ఇది ఒక సెకండ్లో జరిగే ఆవర్తనాల సంఖ్యను సూచిస్తుంది. నెక్స్ట్. మానవ శరీరంలో పైత్యరసాన్ని ఉత్పత్తి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ బాయిల్? ఆప్షన్ బి అండి. కాలేయము, లివర్. కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడే పైత్యరసాన్ని కాలేయం ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది గాల్ బ్లాడర్లో నిల్వ చేయబడుతుంది. ఎక్కడండి? గాల్ బ్లాడర్లో. నెక్స్ట్ వన్. భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం ఏది? వాట్ ఈస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్ ఇన్ అర్త్? ఏంటండి? వజ్రము, డైమండ్. కర్బన రూపాంతరమైన వజ్రము భూమిపై సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. గుండె నుండి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళం ఏది? Which blood vessel carries a deoxygenated blood from the heart to the lungs? ఏంటండి అది? ఆప్షన్ పుప్పుస ధమని అండి. ఓకేనా. పుప్పుస ధమని, పల్మనరీ ఆర్టరీ అంటారు.
శరీరంలోని ధమనులన్నీ మంచి రక్తాన్ని తీసుకువెళ్తే పుపుస ధమని మాత్రం ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు శుద్ధి కోసం తీసుకెళ్తుందండి. ఓకే, ప్యూరిఫై చేయడానికి. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్ పనిచేసే విధానం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? ద వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ బేస్డ్ ఆన్. ఆప్షన్ ఏ కాంతి సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తుంది. ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారండి. ఓకే, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి భౌతిక సూత్రం ఆధారంగా డేటాను వేగంగా ప్రసారం చేస్తుంది. ఇంటర్నెట్ కేబుల్ లైన్స్ ఉంటాయి చూడండి, వాటిలలో ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని. నెక్స్ట్ వన్, సహజంగా ఏర్పడే మార్ష్ గ్యాస్ అని ఏ వాయువుని పిలుస్తారు? విచ్ గ్యాస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ఎ మార్ష్ గ్యాస్? డి అండి, మీథేన్. చిత్తడి నేలల్లో సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. అందుకే దీనిని మార్ష్ గ్యాస్ అంటారు. ఏమంటారు? మార్ష్ గ్యాస్. నెక్స్ట్, భారతదేశ జాతీయ పుష్పమైన తామర యొక్క వృక్ష శాస్త్రనామం ఏంటి? బొటానికల్ నేమ్. వాట్ ఈస్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ ది నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? ద లోటస్. ఆప్షన్ సి అండి, నెలంబో న్యూసిఫేరా. భారతదేశ జాతీయ పుష్పమైన తామర పువ్వు యొక్క శాస్త్రీయ నామం నెలంబో న్యూసిఫేరా. నెక్స్ట్ వన్, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీను డైరెక్ట్ కరెంట్గా మార్చే పరికరాన్ని ఏమంటారు? ద డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ టు డీసీ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ అండి, రెక్టిఫైయర్ అంటారండి. ఏమంటారు? రెక్టిఫైయర్. రెక్టిఫైయర్ అనే ఎలక్ట్రానిక్ పరికరము ఏసీ విద్యుత్ను డీసీ విద్యుత్తుగా మారుస్తుంది. ఇన్వర్టర్ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఆహారంలో అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ ఇన్ ద డయట్ కాజ్డ్ విచ్ డిసీజ్? గాయిటర్. ఓకే, గాయిటర్. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి వాచిపోయి మెడ క్రింద భాగంలో గాయిటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. నెక్స్ట్, పాలిటీ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్. రాజ్యసభలోని స్థానాల పంపిణీ గురించి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ తెలుపుతుంది? Which schedule of the Indian constitutions deal with the allocation of seats in the రాజ్యసభ? ఆన్సర్ ఆప్షన్ బి, 4వ షెడ్యూల్లో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఎన్ని సీట్లు కేటాయించాలో వివరిస్తుంది. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? Who administer the oath of office to the President of India? ఎవరు చేస్తారండి? ఆప్షన్ సి, భారత ప్రధాన న్యాయమూర్తి చేపిస్తారు. ఆర్టికల్ 60 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం అయితే చేపిస్తారు. నెక్స్ట్, భారతదేశం అనుసరిస్తున్న ఏక పౌరసత్వము అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? The concept of single citizenship in India is borrowed from the constitution of which country? Option B, Britain. భారతదేశం మొత్తం ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉండే విధానాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి స్ఫూర్తి పొంది రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది? Under which article can the president declare a financial emergency? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 360 ప్రకారం. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు ఆర్టికల్ 360 ప్రకారము రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించలేదండి మన దేశంలో. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హెల్డ్?
ఆప్షన్ డి అండి. డిసెంబర్ 9, 1946న మొట్టమొదటి సమావేశం జరిగింది. భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్. ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ద పవర్ టు క్రియేట్ ఏ abolish a legislative council in a state is vested with ఆప్షన్స్ అండి. పార్లమెంట్. ఆర్టికల్ 169 ప్రకారం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత శాసన మండలిని ఏర్పాటు చేసే లేదా రద్దు చేసే అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ వన్. ఏ రాజ్యాంగ సవరణను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా అని పిలుస్తారు? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద యాంటీ డిఫెక్షన్ లా? ఆప్షన్ ఏ 52వ రాజ్యాంగ సవరణ. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో చేసిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని తెచ్చి పార్టీ ఫిరాయింపులను నిషేధించడము జరిగింది. నెక్స్ట్. నీతి ఆయోగ్కు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? హూ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఆప్షన్ డి అండి. ప్రధానమంత్రి ఉంటారండి. ఓకేనా. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్కు భారత ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. హిస్టరీ ఎంసిక్యూస్. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త పాలకుడు ఎవరు? The ancient University of Nalanda was founded by which Gupta ruler? ఆప్షన్స్ అండి. మొదటి కుమారగుప్తుడు. ఎవరండి? మొదటి కుమారగుప్త 1. 5వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్య పాలకుడైన మొదటి కుమారగుప్తుడు బీహార్లో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడము జరిగింది. దీనికి భూమిని దానం చేయడం అయితే జరిగిందండి కుమారగుప్తుడు. నెక్స్ట్. చోళ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? Who was the founder of the Chola dynasty? ఆప్షన్ బి. విజయాలయ చోళుడు. క్రీస్తు శకము 850 ప్రాంతంలో ముత్తరయల్లను ఓడించి తంజావూరును ఆక్రమించిన విజయాలయ చోళుడు చోళ సామ్రాజ్యానికి పునాది వేశారు. నెక్స్ట్ వన్. మొదటి తరైన్ యుద్ధము ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ ఏ సంవత్సరంలో జరిగింది? ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ వాజ్ ఫాట్ ఇన్ ద ఇయర్ 1191. 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ సైన్యాన్ని ఘోరంగా ఓడించడము జరిగింది. నెక్స్ట్. దేవానాం ప్రియదర్శి అనే బిరుదు ఏ మౌర్య చక్రవర్తికి కలదు లేదా స్వీకరించారు? ద టైటిల్ దేవానాం ప్రియదర్శి వాజ్ అడాప్టెడ్ బై విచ్ మౌర్యన్ ఎంపైర్? ఎవరండి? అశోకుడు. ఓకే, అశోకుడికి కలదు. దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం వచ్చేలా మౌర్య చక్రవర్తి అశోకుడు శాసనాల్లో ఈ బిరుదును ఉపయోగించారు. 1576లో జరిగిన హల్దీ ఘటీ యుద్ధము అక్బర్ సైన్యానికి మరియు ఎవరికి మధ్య జరిగింది? ద బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘటీ ఇన్ 1576 వాజ్ అ ఫౌట్ బిట్వీన్ అక్బర్ ఫోర్సెస్ అండ్ ఎవరికి మధ్య అండి? మహారాణా ప్రతాప్కి మధ్య జరిగింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యానికి మాన్సింగ్ నేతృత్వంలో మరియు మేవార్ రాజైన మహారాణా ప్రతాప్కు మధ్య హల్దీఘటీ యుద్ధము జరిగింది. నెక్స్ట్. 1793లో బెంగాల్లో శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? హూ ఇంట్రడ్యూస్డ్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ ఇన్ 1793? ఆప్షన్స్ అండి. లార్డ్ కార్న్వాలిస్. భూమి శిస్తు వసూలు కోసం జమీందారీ వ్యవస్థగా పిలువబడే పర్మనెంట్ సెటిల్మెంట్ విధానాన్ని లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని అమలు చేసింది ఎవరు? ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1878 బై ఆప్షన్ సి లార్డ్ లిట్టన్. భారతీయ ప్రాంతీయ భాషా పత్రికల స్వేచ్ఛను అణచివేయడానికి వైస్రాయ్ లార్డ్ లిట్టన్ 1878లో ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్.
1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939? ఆప్షన్ బి అండి సుభాష్ చంద్రబోస్ గారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ 1939లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి రాజకీయ పక్షాన్ని స్థాపించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశాన్ని పాలించిన పల్లవ వంశం యొక్క రాజధాని ఏది? విచ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది పల్లవ డైనస్టీ? కాంచీపురం ఆప్షన్ డి. తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా పల్లవులు సుదీర్ఘకాలం పాటు పాలించారు. ఇది విద్య మరియు దేవాలయాలకు ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించింది? ద సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ ఏ 1928లో. 1927లో కమిటీ వేయడం అయితే జరుగుతుందండి. కమిటీ వేసిన 1 year తర్వాత భారతదేశంలోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఇండియాకి రావడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో భారతదేశం అంతటా మరి నిరసనలు అయితే తెలియచేయడం జరుగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.